గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన వీడియోలో నేను మన బ్యాక్ ఎక్సర్సైజ్ గురించి చెప్తున్నాను. అంటే రైట్ టు లెఫ్ట్ రొటేషన్ అనేది కంపల్సరీగా మీరు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీ బ్యాక్లోని, మీ వేస్ట్ పార్ట్లోని, అలాగే మీ టమ్మీలోని ఫ్యాట్ని నెమ్మదిగా రిడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే థైస్లోని ఫ్యాట్ని కూడా నెమ్మదిగా రిడ్యూస్ చేసుకోవచ్చు. చూడండి, మనము ఈ డాగ్ పొజిషన్లో ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మన మన ఎల్బోస్ని బెండ్ చేయకుండా స్ట్రైట్ లెవెల్లో ఉంచండి. ఓన్లీ హిప్ను మాత్రమే మనం రొటేట్ చేసుకోవాలి. అదైనా రైట్ టు లెఫ్ట్. చూడండి, 1 2 3 4 ఇలా చేస్తున్నప్పుడు ఏ మజిల్ అయితే ఇన్వాల్వ్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేస్తూ చేయండి. కంపల్సరీగా మీ మజిల్స్ అన్నీ కూడా టైట్ అయిపోయి ఏదైనా వేస్ట్ ఫ్యాట్ అనేది ఉంటే నెమ్మదిగా రెడ్యూస్ చేస్తుంది. ఎస్, ఇలా ఫుల్గా రొటేట్ చేసుకోవాలి. నేను ఎల్బో బెండ్ చేయట్లేదు, ఓన్లీ నా షోల్డర్స్ అండ్ హిప్ బ్యాక్ పార్ట్ మాత్రమే నేను రొటేట్ చేస్తున్నాను. ఇప్పుడు రైట్ టు లెఫ్ట్ అయిపోయింది, లెఫ్ట్ టు రైట్ చేయాలి. 1 2 3 4 5 6 ఇలా ఫుల్గా రొటేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన బాడీలోని ఫ్యాట్ అనేది నెమ్మదిగా రిడ్యూస్ అవుతూ ఉంటుంది. 6 7 8 9 10 ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ ఎక్సర్సైజ్ చూడండి. ఇలా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన థై పార్ట్లోని ఫ్యాట్ అనేది నెమ్మదిగా రెడ్యూస్ చేస్తుంది. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇలా చేస్తున్నప్పుడు మన థైస్లోని ఫ్యాట్ అనేది కాకుండా మన బ్యాక్ ఫ్యాట్, వేస్ట్ పార్ట్ అనేది కూడా నెమ్మదిగా రిలీజ్ అవుతూ ఉంటుంది. కంపల్సరీగా అబ్జర్వ్ చేస్తూ చేయండి. ఈచ్ లెగ్ మనం లెగ్ సైడ్ వర్డ్స్ చేసేటప్పుడు ఈచ్ లెగ్ 20 రిపిటేషన్స్ చేయండి. ఒక టైం అనేది కంపల్సరీగా మెయింటైన్ చేసుకుంటే మనం ఆటోమేటిక్గా మనం ఎంత వర్కౌట్ చేస్తున్నామో, ఎంతవరకు అయితే మనకి యూజ్ అవుతుంది అనేది మీరు అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.